వింటున్నారు తెలంగాణ సమాచార్. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం 1535 జనరల్ మీటింగ్ నేడు న్యూ పీకాక్ హోటల్లో జరిగింది. ఈ ప్రత్యేక సందర్భానికి ముఖ్య అతిథిగా శ్రీ ఎంఏ వజీర్ గారు, కేంద్ర అధ్యక్షుడు శ్రీ డి రాధాకృష్ణ గారు, కేంద్ర కార్యదర్శి హాజరయ్యారు. ఈ సమావేశంలో సంఘం అభివృద్ధి, ఉద్యోగుల సమస్యలు మరియు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు. ఎంతో మంది సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ సమావేశం సంఘం బలోపేతానికి, ఉద్యోగుల సంక్షేమానికి మైలురాయిగా నిలుస్తుంది. తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ 1535 ఇది 1998లో స్థాపించబడినది. అయితే జియావుద్దీన్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి సమావేశానికి వచ్చినటువంటి పత్రికా విలేకరులందరికీ కూడా మీ అందరికీ 1535 కరీంనగర్ రీజన్ తరపు నుంచి తెలంగాణ విద్యుత్ సంస్థలో ఎన్పిటిసిఎల్ అనేది చాలా పెద్దది కంపెనీ. ఈ విద్యుత్ సంస్థలో అందరికీ కూడా ప్రజలకి, అలాగే వైద్యదారులకి, ఇండస్ట్రీస్కి అందరికి కూడా సేవలు అందిస్తున్నటువంటి విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు, అకౌంట్ స్టాఫు, కార్మికులు, అలాగే ఆర్టిజన్ కార్మికులు అందరూ కూడా ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా కరీంనగర్ రీజన్లో తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ 1535 రీజన్ ఈరోజు ఫామ్ చేయటం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మన ట్రాన్స్కో నుంచి కళ్యాణ్ శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే 1535 యూనియన్ తరపుని సెక్రటరీ గారు రాధాకృష్ణ గారు, అలాగే ఎన్పిటిసిఎల్ నుంచి మూర్తి గారు, ముడిగ సీను గారు, ఈ సమావేశానికి వచ్చినటువంటి రాము గారు జన్కో నుంచి, కుమారస్వామి గారు, అలాగే ఎస్పీటీసీఎల్ నుంచి ప్రమోద్ గారు, శ్రీనివాస్ గారు, ఈ సమావేశానికి వచ్చినటువంటి 4 కంపెనీల నుంచి నా అధ్యక్ష కార్యదర్శులు ఈ సమావేశానికి వచ్చారు. మీ అందరికీ ధన్యవాదములు. అలాగే మా అడ్వైజర్ ట్రాన్స్కో రవి గారు, అలాగే మేము 2 మెసేజ్లు చెప్పదలుచుకున్నాము. ఇప్పుడు జియావుద్దీన్ గారు చెప్పిన విధంగా ఈ ఉద్యోగంలో విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఒకరైనటువంటి ప్రధానంగా ఆర్టిజన్స్ అనేవారు కూడా ఉన్నారు. వారికి సమాన యొక్క ప్రాతినిధ్యం కల్పించడానికి మా యూనియన్ ముందుకొచ్చిందని చెప్పడానికి సంతోషిస్తున్నాము. అయితే జియావుద్దీన్ గారి కాన్సెప్ట్, జమీరుద్దీన్ గారి కాన్సెప్ట్ ఏంటంటే, మరి ఆర్టిజన్ అనేవాడు కూడా విద్యుత్ సంస్థలో ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. వారు అందరితో ఓఎన్ఎం కార్మికులతో పాటు, లైన్ మెన్లతో పాటు, అందరితో పాటు వారు కూడా కష్టించి పనిచేసి ఈ సంస్థని ముందు అడుగులో మరి వెళ్ళటానికి సహకారం ఇస్తున్నారు. కాబట్టి వారిని కూడా సమానమైనటువంటి హోదా కల్పించాలనే ఒక ఉద్దేశం మీద ఈరోజు తెలంగాణ బాడీలో మన చందర్ సింగ్ గారిని తీసుకోవడం జరిగింది. ఆర్టిజన్ తరపు నుంచి వారికి ధన్యవాదాలు. ఎన్పిటిసిఎల్ నుంచి చందర్ సింగ్ గారిని ఆర్టిజన్ గా రాష్ట్ర నాయకత్వంలో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఇక్కడ ఉన్నటువంటి రామ్దాస్ గారు, అలాగే ఇంకా మిగతా ఉన్నటువంటి నాయకులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ 2 విషయాలండి. ఈ విద్యుత్ సంస్థలో 20,000 మంది ఆర్టిజన్ కార్మికులు ఉన్నారు. అలాగే 4,800 మంది జీపీఎఫ్ కి సంబంధించినటువంటి ఇంజనీర్లు కానీ, ఓఎన్ఎం కార్మికులు కానీ ఉన్నారు. వారికి 1-4 మరి 2004 నుండి ఖచ్చితంగా వాళ్ళకి ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ చేయాలని మేము అడుగుతున్నాము. 31/8/2004 వరకు వాళ్ళకి జీపీఎఫ్ ఇవ్వాలి. కానీ అన్ని డిపార్ట్మెంట్లో ఇచ్చినా ఇక్కడ ఇవ్వలేదు ఇంతవరకు. ఈ యొక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో వారు ఇవ్వమని అడుగుతున్నాము. అలాగే ఎన్నో సబ్ స్టేషన్లు పెరుగుతున్నాయి. ఏఓ పోస్టులు కానీ, ఓఎన్ఎం పోస్టులు కానీ, అలాగే ఇంజనీర్ పోస్టులు ఒకటే శాంక్షన్ ఇస్తున్నారు తప్ప మరి అకౌంట్ స్టాఫ్ పోస్టులు కానీ, ఓఎన్ఎం పోస్టులు కానీ శాంక్షన్ ఇవ్వటం లేదు. మా యూనియన్ డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా అన్ని రకాలైనటువంటి పోస్టులు కూడా శాంక్షన్ ఇవ్వాలి. అదే మాదిరిగా మరి 20,000 మంది ఉన్నటువంటి విద్యుత్ సంస్థలో ఎస్పీటీసీఎల్, ఎన్పిటిసిఎల్, ట్రాన్స్కో, జన్కోలో 20,000 మంది పనిచేస్తున్న ఆర్టిజన్ల సమస్య, కన్వర్షన్ సమస్య ఉంది. ఈ కన్వర్షన్ అనేది ఖచ్చితంగా ప్రభుత్వము, మేనేజ్మెంట్ కలిసి మరి
వాళ్ళు చదువుకి తగ్గనటువంటి పోస్ట్ ఇవ్వాలని మేము అడుగుతున్నాము. ఇది ఒక జాబ్ కూడా పనిచేస్తూ ఉన్నది దీని మీద. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ 4 సమస్యల మీద ఈపీఎఫ్ టు జీపీఎఫ్, అలాగే ఓఎన్ఎం కార్మికుల యొక్క, అలాగే అకౌంట్స్ కార్మికుల యొక్క సమస్యలు, అలాగే ఆర్టిజన్ కార్మికుల యొక్క సమస్యలు తక్షణమే పరిష్కరించాలని చెప్పి తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫు నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంఏ వజీర్, తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్, మన సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు. రాధాకృష్ణ, తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ 1535 సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శిని. ఇప్పుడు మా అధ్యక్షుడు వజీర్ గారు చెప్పినట్టు తెలంగాణ విద్యుత్ సంస్థల్లో 4 కంపెనీల్లో ఉన్నటువంటి సమస్యలు ప్రధానంగా ఏదైతే విద్యుత్తుని ఇవాళ ప్రజలకు, రైతులకు రెప్పపాటు కరెంటు పోకుండా అందిస్తున్నారంటే దాని వెనకాల ఇంజనీర్ల శ్రమ, ముఖ్యంగా ఆర్టిజన్ కార్మికుల శ్రమ, ఓఎన్ఎం కార్మికుల శ్రమ, అకౌంట్స్ భాగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల శ్రమ ఎంతో ఉన్నది. మేమందరము కష్టపడితేనే ఇవాళ ప్రజలకు, తెలంగాణలో నివసిస్తున్న ప్రతి పౌరుడికి మెరుగైన విద్యుత్తును అందించగలుగుతున్నాం. కానీ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి మా యొక్క స్టాఫ్కి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటి మీద చర్చించుకోవడానికి ఎన్పిడిసిఎల్ కంపెనీకి సంబంధించి ఈ రోజున కరీంనగర్లో జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి మా అధ్యక్షులు వజీర్ గారు, అదేవిధంగా మన చీఫ్ గెస్ట్ గా జియావుద్దీన్ గారు, మిగతా మా ఎన్పిడిసిఎల్ కంపెనీ అధ్యక్షులు శ్రీనివాస్ గారు, మరియు మా సెక్రటరీ మూర్తి గారు, రామదాస్ గారు, మిగతా కార్మిక సోదరులందరూ హాజరయ్యారు. ముఖ్యంగా ఆర్టిజన్ కార్మికులు నిరంతరం పనిచేసి సంస్థకి వెలుగులు ప్రసాదిస్తున్నారు. కానీ 23,000 మంది పనిచేస్తుంటే వాళ్ళలో చాలని జీతాలతో పిల్లల చదువుల కోసం, కుటుంబ పోషణ కోసం చాలా బాధపడుతున్నారు. ఆ ఆర్టిజన్ కార్మికుడు ఓఎన్ఎం కార్మికుడితో సమానంగా పనిచేస్తున్నాడు. కాబట్టి మేమేమంటున్నామంటే, మేము ఒక జేఏసీగా ఫామ్ అయ్యి ఆర్టిజన్ కార్మికులందరికీ ఓఎన్ఎం కార్మికులకు వలె ఏపీఎస్సీబీ రూల్స్ అడాప్ట్ చేసుకుని వాళ్ళందరికీ